హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1545కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు నిన్న మన ఛానల్లో రియల్మీ GT60 అలాగే పోకో F6 ఈ మొబైల్ రెండింటిని కంపేర్ చేస్తూ ఒక వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాకపోయిన వీడియో మీరు చూడకపోయిన నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో చూసి ఏ మొబైల్ బెటర్గా ఉంది, ఏ మొబైల్ తీసుకోవచ్చు అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి మోటోరోలా నుంచి మోటో Edge 50 సిరీస్ని మన ఇండియాలో అయితే ఆల్రెడీ 2 మోడల్స్ తెచ్చింది. వీళ్ళు దండయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. Edge 50 Pro ఇప్పుడు మనకి 32,000 రూపాయలకి అమ్ముతున్నారు. అలాగే Edge 50 ఫ్యూజన్ అనే మొబైల్ కూడా తీసుకొచ్చింది. ఈ 2 మొబైల్స్ని మనకి లాంచ్ చేసినప్పుడు మంచి ప్రైజ్లోనే తీసుకొచ్చింది. కోర్స్ ఇప్పుడు కూడా కొద్ది విధంగా చూస్తే కార్డ్ ఆఫర్తో కలిపి మంచి ప్రైజ్లోని ఈ మొబైల్ అయితే సేల్ అయితే చేస్తుంది. ఇప్పుడు Edge 50 Ultra అనే మరో మోడల్ని అయితే 18వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయితే చేసింది. ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్న ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ కాబోతుందని. సో డేట్ అయితే అప్పుడు కన్ఫర్మ్ కాలేదు. ఇప్పుడు 18వ తారీఖున అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నట్టుగా సో ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేసింది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సేమ్ ప్రాసెసరే మనకి పోకో F6లో చూసాము. అదే ప్రాసెసర్ అయితే మనకి మొబైల్ అయితే ఉండబోతుంది. సో ఈ ప్రాసెసర్కి ఒక రిమార్క్ అయితే ఉంది. నేను ఈ మధ్యకాలంలో చూసిన దాంట్లో బాగా హీట్ ఎక్కే ప్రాసెసర్. మరి ఆ హీటింగ్ని వీళ్ళు కవర్ చేస్తూ ఏమైనా కొత్తగా అంటే మార్పులు ఏమైనా చేసి ఈ మొబైల్ని తీసుకొస్తారో లేదు చూడాలి. లేకపోతే కొంచెం కష్టం అయిపోద్ది. బ్యాటరీ డ్రైన్ ఇష్యూ అయితే ఆ ప్రాసెసర్కి అయితే ఉంది. అయితే ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు యూరోప్లో లాంచ్ చేసినట్టున్నారు. 80,000 రూపాయల దగ్గర అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. మన ఇండియాలోకి వచ్చేసరికి అంత ప్రైస్ అయితే పెట్టరు. నేను అనుకోవడం అయితే ఒక అండర్ 35,000లో అలాగే తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, మరి 18వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ సబ్ బ్రాండ్ CMF ఫోన్ 1 అయితే తీసుకురాబోతున్న సంగతి మనకు తెలిసిందే కదా. ఆల్రెడీ వీళ్ళు ఇంత గతంలో కొద్దిగా టీచ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ కూడా అయితే బయటకు వచ్చింది. ఎలా ఉండబోతుంది అనేది అర్థమవుతుంది అనమాట. ఒక పక్కనైతే ఒక స్క్రూ కనిపిస్తుంది, ఇంకో పక్కనైతే డైల్ కనిపిస్తుంది. ఈ డైల్ మనకి ఉత్తినే షోకేస్కి తీసుకొచ్చారా, లేకపోతే ఈ డైల్ని యూజ్ చేసి మనం ఏమైనా అంటే మెనూని స్క్రోల్ చేయడం లాంటిది, లేకపోతే వాల్యూమ్ పెంచి తగ్గించడం లాంటిది, కెమెరా జూమ్ని యూజ్ చేసుకోవడానికి ఇలాగ ఏదైనా ఒక ఫీచర్ని యాడ్ చేశారా అనేది అయితే చూడాలి. మేబీ అయితే మాత్రం వీళ్ళంతా ఈజీగా అయితే ఈ డైల్ని తీశారు. ఖచ్చితంగా ఏదో ఒక ఫీచర్ని అయితే ఈ డైల్లో తీసుకొస్తారనమాట. మేబీ యాపిల్ యాక్షన్ బటన్ ఏదో తెచ్చిందిగా, అటువంటి ఫీచర్ని ఏమైనా వీళ్ళు ఈ డైల్కి అయితే యాడ్ చేస్తారేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైస్ కూడా బయటకు వచ్చిందనమాట. అంటే బాక్స్ మీద ఉండే MRP ప్రైస్ అయితే మనకి 19,999 రూపాయలు ఉన్నట్టుగా మనకి లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ బాక్స్ మీద MRP ప్రైస్ అది ఉందంటే ఇంచుమించు 17,000 నుంచి 18,000 రూపాయలు ఆ ప్రైస్లో మనకి ఈ మొబైల్ని సేల్ చేసే అవకాశం అయితే ఉంది. ఏదో ఒక ఆఫర్ పెడతారు కదా. సో అలా చూసుకున్న మనకి 17,000-18,000 రూపాయలు అయితే మొబైల్ సేల్ చేస్తారు. ఇంత గతంలో మనకి ఈ మొబైల్ నథింగ్ ఫోన్ 2A మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్ని రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు అనుకున్నాం. ఆ మొబైల్ మనకి MediaTek Dimensity 7200 ప్రాసెసర్ వాడారు. బట్ ఈ మొబైల్లో మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ వాడబోతున్నారంట. అంటే నథింగ్ ఫోన్ 2Aతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ ప్రాసెసరే మనకి ఇందులో అంటే అప్గ్రేడెడ్ ప్రాసెసరే ఈ మొబైల్లో అయితే ఉండబోతుంది. ప్రైస్ పరంగా చూస్తే దానికన్నా తక్కువ ఉంటుంది. అంటే నథింగ్ ఫోన్ 2A ప్రైస్ ఇప్పుడు చూస్తే 24,000 రూపాయలు ఉంది. సో దానికన్నా తక్కువ ప్రైస్లోనే ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇది కాకుండా వీళ్ళు ఇంకో మొబైల్ కూడా తీసుకురావచ్చు అంటున్నారు. అంటే ఇప్పుడు తీసుకురావచ్చు, మేబీ ఈ ఇయర్లో ఎప్పుడైనా తీసుకురావచ్చు. ఆ మొబైల్ కూడా మనకి బడ్జెట్లో తీసుకొస్తారంటున్నారు. అంటే 12, 13 ఆ ప్రైస్ సెగ్మెంట్లో అయితే వీళ్ళు ఇంకో మొబైల్ కూడా CMF నుంచి అయితే తీసుకురాబోతున్నారు. తెలిసిందే నథింగ్ ఏం చేస్తుందంటే ఇక నుంచి కొద్దిగా మిడ్ రేంజ్ మొబైల్స్ అండ్ ప్రీమియం మొబైల్స్ని నథింగ్ బ్రాండ్లో తీసుకొస్తుంది. CMF నుంచి ఏంటంటే వీళ్ళు ఒక బడ్జెట్ మొబైల్స్ని అయితే తీసుకొస్తారు. మేబీ ఎంట్రీ లెవెల్ మొబైల్స్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం మరి వీళ్ళు ప్లాన్ ఎలా ఉందో. మనకు తెలిసిందే కదా, నథింగ్ ఫోన్ 3ని ఈ ఇయర్ అయితే వీళ్ళు లాంచ్ చేయట్లేదు. ఆల్రెడీ కార్ల్ P అయితే చెప్పేశాడు. సో ఈసారి ఎలా ఉండబోతుందో దెబ్బ గట్టిగానే ఉండబోతున్నట్టుంది CMF నుంచి మిగిలిన బ్రాండ్లకి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో ప్యాడ్ 5G బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయిందనమాట. అంటే త్వరలో ఈ ప్యాడ్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇదేమి కొత్త ప్యాడ్ ఏం కాదు, రెడ్మీ నుంచి రీబ్రాండ్ చేసి తీసుకొచ్చే ప్యాడ్ అనమాట. రెడ్మీ ప్యాడ్ ప్రో అని చెప్పేసి ఒక 5G ప్యాడ్ని వీళ్ళు ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. సో ఆ ప్యాడ్ని వీళ్ళు ఇప్పుడు పోకో ప్యాడ్ 5G పేరు మీద అయితే తీసుకురాబోతున్నారని సో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట. మేబీ ఈ ప్యాడ్ ప్రైస్ మనకి అండర్ 20,000 ఉండొచ్చు, చెప్పలేము. అంటే 5G ప్యాడ్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువకే వెళ్ళొచ్చు, 22,000-23,000 కూడా తీసుకురావచ్చు. ఏదేమైనప్పటికీ ఈ ప్యాడ్ని అయితే పోకో ఫస్ట్ టైం మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతుంది. పోకో నుంచి రాబోయే మొట్టమొదటి ప్యాడ్ అవుతుంది అనమాట ఇది. రెడ్మీ అయితే ఆల్రెడీ ప్యాడ్ని ఇంతకుముందు మన ఇండియాలో లాంచ్ చేసింది అనుకోండి. సో రెడ్మీ నుంచి కూడా మనకి రెడ్మీ ప్యాడ్ 5Gని కూడా మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు. దానికి మనకి కొంచెం టైం పట్టవచ్చు. ఇది కాకుండా మనకి పోకో ప్యాడ్ వైఫై కూడా ఒకటైతే రాబోతుందంట. సో ఇది వచ్చేసరికి వీళ్ళు రెడ్మీ ప్యాడ్ ప్రో 4G అని చెప్పి ఇంకో ప్యాడ్ లాంచ్ చేశారు. ఆ ప్యాడ్ని రీబ్రాండ్ చేసి వైఫై వేరియంట్ కింద అయితే
తీసుకొస్తారని చెప్పి మనకి న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మన ఆనిముత్యం హెచ్ఎండి నుంచి. హెచ్ఎండి అంటే అదేనండి, నోకియాని చంపేసి వీళ్ళ బ్రాండ్ని ముందుకు తోయాలని చెప్పి చూస్తున్నారు కదా ఆ బ్రాండ్. సో మాటికి ఎందుకు మీరు చెప్తున్నా అంటే, నోకియా అలాంటి బ్రాండ్, అలాంటి హిస్టరీ కలిగిన బ్రాండ్, ఆ బ్రాండ్ని వీళ్ళు తొక్కేశారు. ఇలాగా తొక్కేసి వీళ్ళ బ్రాండ్ ఏదో గొప్పదిలాగా దీన్ని ముందుకు పుష్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ వీళ్ళైతే ఇంతకుముందు నోకియా సక్సెస్ మోడల్, నోకియా లూమియా 920 అని చెప్పి ఒక మోడల్ ఉండేది, ఒక యూనిక్గా ఆ రోజుల్లో వాళ్ళు తీసుకొచ్చిన మొబైల్ అనమాట. అందులో అదే మోడల్లో మనకి అంటే సిమియన్ ఓఎస్ నుంచి అలాగే విండోస్ ఓఎస్ నుంచి కూడా, మైక్రోసాఫ్ట్ ఓఎస్ నుంచి కూడా మొబైల్స్ వచ్చినాయి ఆ టైంలో. అయితే ఆ డిజైన్ని ఇప్పుడు కాపీ కొట్టి ఇప్పుడు హెచ్ఎండి నుంచి అయితే తీసుకురాబోతున్నారు. దీనికి వీళ్ళు స్కై లైన్ అని చెప్పి పేరైతే పెట్టారు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చింది. అంతేకాదు యూరోప్ ప్రైస్ కూడా బయటకు వచ్చింది. యాక్చువల్గా ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారంట. ప్రైస్ చూస్తే యూరోప్లో 47,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టబోతున్నారు. సో టూ మచ్, అందుకే తిట్టేది వీళ్ళు, ఉత్తినగా తిట్టేది. ఆ ప్రాసెసర్తో మనకి ఒక విధంగా చెప్పాలంటే అండర్ 20,000లో రావాల్సిన మొబైల్ ఇది. కాకపోతే వీళ్ళు 47,000 అక్కడ ప్రైస్ పెడుతున్నారు. ఖచ్చితంగా ఈ మొబైల్ మన ఇండియాలోకి వచ్చేసరికి 40,000 రూపాయలు అలాగా ప్రైస్ పెడతారు. ఇది కాకుండా వీళ్ళు మరో మోడల్ కూడా అంటే అండర్ 20,000లో బడ్జెట్లో కూడా ఒక మొబైల్ని అయితే తీసుకురావాలని చూస్తున్నారు. దాని వచ్చేసరికి హెచ్ఎండి అట్లాస్ అని చెప్పి పిలుస్తున్నారనమాట. సో ఆ మోడల్ కూడా బయటకు వచ్చింది, ఎలా ఉండబోతుంది అనేది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ 2 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇది యూరోప్ ప్రైస్ వచ్చేసరికి 20,000 రూపాయలు దగ్గర బయటకు వచ్చింది. మన ఇండియాలో కూడా ఇంచుమించు అదే ప్రైస్లో అయితే ఈ మొబైల్ని తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 7 ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేషన్ అయితే పొందింది. ఈ వాచ్తో పాటు వీళ్ళు ఇంకో 2 మోడల్స్ని కూడా అయితే తీసుకురాబోతున్నారని మనకి ఆల్రెడీ లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. అందులో ఒకటోసరికి వాచ్ FE, మరోటోసరికి వాచ్ అల్ట్రా. వాచ్ అల్ట్రా అనేది ఫ్లాగ్షిప్ రేంజ్ వాచ్ అనమాట. వాచ్ FE అనేది ఎంట్రీ లెవెల్ వాచ్. అంటే ఈ వాచ్ ప్రైస్ వచ్చేసరికి అండర్ 20,000 ఉంటుంది అంటున్నారు. అలాగే మనకి వాచ్ 7 వచ్చేసరికి 35, 40 ఇలాగా ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది, 30 దాటే పెట్టేస్తారు. ఇక వాచ్ అల్ట్రా చూసుకుంటే మనకి యాపిల్ వాచ్ అల్ట్రాకి పోటీగా తీసుకురావాలని చూస్తున్నారు కాబట్టి దాని ప్రైస్ 60-70 వేల రూపాయలు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన లీక్స్ అయితే ఈ విధంగా బయటకు వచ్చినాయి. అయితే మనకి జూలై 10వ తారీఖున అన్ప్యాక్ ఈవెంట్ జరుగుతుంది అని చెప్పేసి మనకు కొన్ని రూమర్స్ ఉన్నాయి. సో అక్కడ ఈ వాచెస్ని అయితే లాంచ్ చేస్తారు అనుకున్నాము. బట్ తీరా చూస్తే ఒక లీక్ స్టార్ ఇంకో డేట్ని అయితే బయటకు తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసరికి వాచ్ FEని అయితే లాంచ్ చేస్తారంటున్నారు జూన్ 24వ తారీఖు అంట. సో మరి అది నిజం అవుతుందో కాదో చూడాలి. మేబీ నేను కూడా 3 వాచ్లు ఒకేసారి తీసుకొస్తారు, లేదు ముందుగానే వాచ్ FE తీసుకొస్తారంటే నేనైతే మాత్రం ఇది నిజం అనుకోవట్లేదు. చూద్దాం మరి జూలై 10వ తారీఖున లాంచ్ చేస్తారా లేకపోతే జూన్ 24వ తారీఖున లాంచ్ చేస్తారనేది. అలాగే మనకి జూలై 10వ తారీఖున జరిగే అన్ప్యాకెడ్ ఈవెంట్లో ఇంకా చాలా ప్రోడక్ట్స్ని అయితే లాంచ్ అయిపోతున్నారు. అందులో చూస్తే మనకి ఫోల్డ్ 6 అండ్ ఫ్లిప్ 6 ఈ 2 మొబైల్స్ కూడా అయితే ఉండబోతున్నాయి. అంటే ఈ 2 మోడల్స్ కూడా ఉండబోతున్నాయి. ఫోల్డింగ్ మొబైల్స్ అనమాట, ఇయర్ తీసుకురాబోయే ఫోల్డింగ్ మొబైల్స్. అయితే ఈ మొబైల్స్లో మనకి ఈసారి గెలాక్సీ AI ఫీచర్స్ అయితే అలాగే ఉంటాయి. మనకి S24 సిరీస్లో వీళ్ళు గెలాక్సీ AI ఫీచర్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత గతంలో ఉన్న ఫ్లాగ్షిప్ మోడల్స్కి ఈ ఫీచర్స్ని అప్డేట్ ద్వారా రోల్ అవుట్ కూడా చేశారు. ఈ విషయాలు మనకి తెలిసినయే. అయితే ఈసారి రాబోయే ఫోల్డింగ్ మొబైల్లో ఈ గెలాక్సీ AI ఫీచర్ అనేది మనకి థర్డ్ పార్టీ యాక్సెస్ని కూడా అయితే అందించబోతున్నారంట. అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనం ఈ గెలాక్సీ AIని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ని అయితే మనం ఈ ఫోల్డింగ్ మొబైల్స్లో ఫస్ట్ టైం అయితే చూడబోతున్నాం అని చెప్పేసి అయితే తెలుస్తుంది. చూద్దాం మరి జూలై 10వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో V40 లైట్ ఈ మొబైల్కి సంబంధించిన డిజైన్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ని మనకి నాకు తెలిసి ఈ మంత్ ఏమైనా లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే మనకి గ్లోబల్గా అయితే ఈ మొబైల్ని తీసుకురాబోతున్నారు. ఇందులో మనకి 6.78 ఇంచెస్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతున్నారట. స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్, 5500 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ ప్రైస్ మనకి గ్లోబల్గా చూసుకుంటే అంటే యూరోప్ పార్టీ చూసుకుంటే 35,000 రూపాయలు అలా ప్రైస్ అయితే పెట్టబోతున్నారట. స్నాప్డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్కి అసలు ఆ ప్రైస్కి సంబంధం లేదు. ఆ ప్రాసెసర్తో ఈ మొబైల్ని మనం చూసుకుంటే అండర్ 20,000లో కన్సిడర్ చేయొచ్చు. కర్వ్ డిస్ప్లే అన్నీ కాబట్టి, అది వివో బ్రాండ్ కాబట్టి. మరి అంత ప్రైస్ అంటే చాలా కష్టం. నేను అనుకోవడం మన ఇండియాకి వచ్చేసరికి ఒక 22-23 వేల రూపాయలు తీసుకొస్తారు అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ WWDC 2024 అదేనండి వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఈ రోజైతే స్టార్ట్ చేసిందనమాట ఈవెంట్. సో ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు ఇదైతే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్కి సంబంధించిన చాలా వరకు ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తుంది అనమాట. వీళ్ళు నెక్స్ట్ తీసుకురాబోయే హార్డ్వేర్కి సంబంధించి ఎటువంటి మార్పులు చేస్తున్నారు, అలాగే కొత్తగా సాఫ్ట్వేర్ అంటే మనకి iOS
18, ఐప్యాడ్ ఓఎస్ 18, అలాగే మ్యాక్ ఓఎస్ 15ని ఇక్కడ రివీల్ చేశారు. ఇది కాకుండా మనకి టీవీ ఓఎస్ ఇంకా ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే అయితే ఇక్కడ మనకి iOS 18 అండ్ ఐప్యాడ్ ఓఎస్ 18 అలాగే మ్యాక్ ఓఎస్ 15కి ఏఐ ఇంటిగ్రేషన్ అయితే వీళ్ళు ఇక్కడ పరిచయం చేశారు. దీనికోసం వీళ్ళు ఓన్ ఏఐని అయితే వీటిలో అయితే తీసుకురాబోతున్నారు అనమాట. అంటే వీళ్ళు ఓన్గా ఏఐని అయితే డెవలప్ చేసి దీంట్లో తీసుకురాబోతున్నారు. దీనికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అని పేరైతే పెట్టారు. త్వరలో రాబోయే అప్డేట్స్ ద్వారా మనం అయితే చూడబోతున్నాం. మ్యాక్ ఓఎస్ వాడుతున్నారు అనుకోండి మీరు 15లో చూస్తారు, అదే iOS వాడుతుంటే మీరు 18లో అయితే ఈ ఏ ఇంటిగ్రేషన్ అయితే మన మొబైల్లో అయితే చూస్తాము. ఇక నెక్స్ట్ చూస్తాం మనకి OnePlus నుంచి OnePlusకి సంబంధించిన ఒక వాచ్ TUV సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. సో దీని ప్రకారం చూస్తే వీళ్ళు OnePlus Watch 3 మీద వర్క్ చేస్తున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. OnePlus Watch 2ని మనకి రీసెంట్గానే అంటే ఫిబ్రవరి నెలలో అయితే లాంచ్ చేశారు. దాని ప్రైస్ ఇప్పుడు మనకి 22-23 వేల రూపాయలు ఉన్నట్టుంది. OnePlus Watch 3 మీద వర్క్ చేస్తే ఈ వాచ్ అయితే మనకి ఇప్పుడు రాదు, డిసెంబర్లో రావచ్చు లేదా నెక్స్ట్ ఇయర్ రావచ్చు. లేదంటే వీళ్ళు అంటే ఒక బడ్జెట్లో కూడా ఒక వాచ్ తీసుకురావాలని ప్లాన్లో ఉండాలని ఇంతకుముందు మనకు కొన్ని రూమర్స్ వచ్చినాయి. అంటే OnePlus Nord వాచ్ ఒకటి తీసుకొస్తారని చెప్పి మనకి గతంలో కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. సో దాని ప్రకారం చూస్తే వీళ్ళు ఏమైనా లో రెండ్ వాచ్ మీద అంటే ఇంకా బడ్జెట్లో తీసుకొచ్చే వాచ్ మీద ఏమైనా వర్క్ చేస్తున్నారేమో చూడాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి Xiaomi 14 CV మన ఇండియాలోకి తీసుకురాబోతున్న మొట్టమొదటి CV మోడల్ అనమాట. ఇది మనకి Xiaomi 14 లైన్లో అయితే CV అనే పేరు మీద అయితే 12వ తారీఖున తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ మొబైల్ని వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. Xiaomi CV 4 పేరు మీద, 4 Pro పేరు మీద మొత్తానికి అక్కడైతే లాంచ్ చేశారు. అక్కడ చూస్తే 38,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. అయితే ఇప్పుడు మన ఇండియాలో ఈ మొబైల్లోని ఎంట్రీ లెవెల్ మోడల్ ప్రైస్ అయితే బయటకు వచ్చింది. ఎంట్రీ లెవెల్ వచ్చేసరికి మనకి 8GB 128GB వేరియంట్ అయితే రాబోతుందంట. దీని ప్రైస్ 43,000 రూపాయలు ఉండబోతుంది. మరి ఆఫర్తో కలిపో కాదో తెలియదు కానీ ఈ ప్రైస్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆఫర్ అంటే గతంలో మనకి కొన్ని లీక్స్ వచ్చినాయి. 3,000 రూపాయలు మనకి కార్డ్ ఆఫర్ అయితే ఉంటుంది, ఎక్స్చేంజ్ బోనస్ సపరేట్గా అయితే ఉంటుంది. సో మరి ఏ ప్రైస్లో తీసుకొస్తా చూడాలి. యాక్చువల్గా చైనాలో లాంచ్ చేసినప్పుడు వీళ్ళు డైరెక్ట్గా 256GBతోనే తీసుకొచ్చారు. అక్కడ 38,000 రూపాయలు ఏమో ప్రైస్ పెట్టారు. మన ఇండియాలోకి వస్తే 128GB తీసుకొస్తున్నారు. 128GB ఇంకా నుంచి వీళ్ళు ఇటువంటి మొబైల్స్కి డిస్కంటిన్యూ చేయడం బెటర్. ఎందుకంటే అందులో మనకి UFS 3.1 చూడాలి, 4.0 ఉండదు. అలాంటప్పుడు డైరెక్ట్ వీళ్ళు 256 తీసుకురావడమే కరెక్ట్. అందులోనూ ఇంటర్నల్ అంటే మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కానీ మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా ఇప్పుడు ఉండట్లేదు కదా. సో 128GBలు అనేవి డిస్కంటిన్యూ చేయడం బెటర్. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.